హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను యూట్యూబ్లో వ్యూవర్స్ ఎలాంటి కంటెంట్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు అండ్ ఎలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూవర్స్ వస్తున్నారు. సో దాని ಬಗ್ಗೆ అయితే నేను ఈరోజు అయితే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను గాయ్స్. సో వేరే ఛానల్ వద్దు, సో నా ఛానల్ బగ్గనే చెప్తాను. సో నా ఛానల్లోనే ఎక్కువ ఏ వీడియోస్కి వ్యూవర్స్ వస్తున్నారు, ఎలాంటి కంటెంట్కి వ్యూవర్స్ వస్తున్నారు, సో దాని ಬಗ್ಗೆ అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ మనము థంబ్‌నెయిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ గైస్. వెరీ ఇంపార్టెంట్. థంబ్‌నెయిల్ మనం ఎంత క్రియేటివ్‌గా చేస్తే అంత మంచిగా సో వ్యూవర్స్ అనేది వస్తారు. సో మనము ఎలా చేసామనేది కాదు. సో థంబ్‌నెయిల్ అనేది ఎంత క్రియేటివ్‌గా పెడితే సో అంత పీపుల్స్ అనేది మన వీడియోస్‌ని చూస్తారు గైస్. సో మనము ఎలాంటి వీడియోస్ అయినా చేయండి. సో థంబ్‌నెయిల్ బాగా మంచిగా పెట్టేస్తే ఆ థంబ్‌నెయిల్ చూసేసి వచ్చేస్తారు వ్యూవర్స్ అనేది. సో థంబ్‌నెయిల్ పెట్టేదే కాదు. సో ఆ థంబ్‌నెయిల్ కొద్ది మనం ఛానల్లో కూడా అలాంటి కంటెంట్ మనం ఇవ్వాలి. సో వ్యూవర్స్ సో అప్పుడే మన పీపుల్స్ అనేది సో మన వీడియోస్ని చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో నెక్స్ట్ వచ్చేసి సో మీరు వ్లాగ్ ఛానల్స్ చేస్తుంటే కనుక సో టాపిక్ అనేది తక్కువ ఉండాలి, వాయిస్ ఓవర్ అనేది ఎక్కువ ఉండాలి గాయ్స్. సో నేను అబ్జర్వ్ చేసింది నా ఛానల్లో సో టాపిక్ తక్కువ ఉన్నా సో మన వాయిస్ ఓవర్ ఎంత మంచిగా ఉంటే సో అంత మంచిగా సో వీడియోస్ అనేది సో వ్యూవర్స్ చూస్తున్నారు. సో నేను అందుకే చెప్తున్నా. సో టాపిక్ అనేది సో తక్కువ తీసుకోండి. సో వాయిస్ ఓవర్ అనేది మంచిగా ఇవ్వండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. దాన్ని మీరు ఎలాంటి కంటెంట్ తీసుకున్నా, ఎలాంటి టాపిక్ తీసుకున్నా సో వాయిస్ ఓవర్ అనేది మంచిగా ఇవ్వండి. సో అప్పుడే మన వీడియోస్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు వీడియోస్. సో అందుకనే నేను చెప్తున్నా. సో నా ఛానల్లో నేను అబ్జర్వ్ చేసిందైతే నేను చెప్తున్నా గైస్. సో నేను వేరే ఎక్కడ చూసి నేను చెప్పట్లేదు. సో నా ఛానల్లో ఏదైతే నేను అబ్జర్వ్ చేశానో సో దాని ಬಗ್ಗೆ అయితే చెప్తున్నా. సో టాపిక్ అనేది తక్కువ తీసుకోండి వ్లాగింగ్ ఛానల్లో. సో వాయిస్ ఓవర్ అనేది మంచిగా ఎక్కువ రైస్ చేయండి. సో అప్పుడే మనకి మంచిగా వ్యూవర్స్ అనేది వస్తారు వ్లాగింగ్ ఛానల్లో మాత్రం గైస్ నేను చెప్తున్నది. ఇంకా టాపిక్స్ అండ్ కంటెంట్ ఎలాంటి కంటెంట్‌ని ఎక్కువ చూస్తున్నారు అంటే గనక సో నాదొచ్చేసి ఫస్ట్ సో నేచురల్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు గైస్. సో నేచురల్ వీడియోస్‌ని మనం బయట వెళ్లి షూట్ చేసి దానికి మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి సో దాన్ని మంచిగా క్రియేటివ్‌గా చేస్తుంటే గనక వ్లాగ్ ఛానల్‌లో సో దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ కుకింగ్‌లో సో మనము ఏదైనా క్రియేటివ్‌గా చేసి అండ్ ఏదైనా కొత్తగా కుకింగ్ అనేది చేస్తుంటే కనుక సో అలాంటి వీడియోస్ కూడా ఎక్కువ వ్యూవర్స్ వస్తున్నారు. సో అంటే డైలీ చేసే ఐటమ్స్ కాదు గాయ్స్. సో మనం ఏదైనా కొత్తగా చేసి పీపుల్స్ అలాంటి వంటల్ని చేసుంటారు ఎప్పుడు. సో అలాంటివి ఏదైనా మనం కొత్తగా ట్రై చేసి మనం అప్లోడ్ చేసుంటే గనక సో అలాంటి వీడియోస్‌కి, అలాంటి కంటెంట్‌కి సో ఎక్కువ వ్యూవర్స్ అనేది వస్తున్నారు. సో నా వీడియోలో నేను చెప్తున్నా గాయ్స్. సో నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ గాయ్స్. సో దీన్ని కూడా ఎక్కువ చూస్తున్నారు. సో యూట్యూబ్ మనం ఏమి ఎక్స్‌పీరియన్స్ చేసామో దాన్ని ఒక మంచిగా వాయిస్ ఓవర్ వచ్చేసి వీడియో చేస్తుంటే గనక సో దాన్ని కూడా ఎక్కువ పీపుల్స్ అనేది ఎక్కువ వాచ్ చేస్తున్నారు. సో అలాంటి వీడియోస్ కూడా పెట్టండి. సో మంచిగా కంటెంట్ సో మంచిగా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. సో అప్పుడే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. అందుకని సో యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ అంటే సో ఎక్కువ మనము ఏం ఎక్స్‌పీరియన్స్ చేసాము, సో మనకి ఎలా వాచ్ అవర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, సో ఎలా ఆహ్, మనం స్టార్ట్ చేసాము, సో మనకి ఎక్స్‌పీరియన్స్ ఏమైంది, సో ఇలాంటి దీని బగ్గే సో యూట్యూబ్ బగ్గే సో చెప్పండి. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో అలాంటి వీడియోస్ కూడా ఎక్కువ చూస్తున్నారు. సో దానికి కూడా పీపుల్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు గాయ్స్. సో ఎందుకంటే సో వాళ్ళు సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటారు కాబట్టి సో మన ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళు ఎక్కువ చూస్తారు. సో వాళ్ళేం ఎక్స్‌పీరియన్స్ చేశారో సో అలా అంతా ఆలోచిస్తారు కాబట్టి సో వాళ్ళు ఇలాంటి కంటెంట్‌ని ఎక్కువ చూస్తున్నారు. సో ఇలాంటి వీడియోస్ కూడా పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వ్లాగ్ ఛానల్‌లో సో మీషో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా గాయ్స్. సో మనము కొనేసి సో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో ఇంత మంచి రేట్‌కే మేము తీసుకున్నాము. సో ఇంత క్వాలిటీ ఉన్నాయి. సో తక్కువ ప్రైస్ ఉన్నాయి. సో ఇలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కదా వీడియోలో వచ్చేసి. సో అలాంటి టాపిక్ కూడా ఎక్కువ చూస్తున్నారు. సో మీషో ప్రొడక్ట్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ సో మనం ఏ దాంట్లో సో మనం తీసుకున్నా సో తక్కువ ప్రైస్ ఉండి సో క్వాలిటీ ఎక్కువ ఉంటే కనుక సో దాన్ని మనం రివ్యూ చేస్తే కనుక సో అలాంటి వీడియోస్ కూడా ఎక్కువ వ్యూవర్స్ అనేది వస్తున్నారు. ఇంకా పీపుల్స్ ఎక్కువ చూస్తున్నదొచ్చేసి సో మనము హోమ్ టూర్ చేసాం కదా గాయ్స్. హోమ్ టూర్ కానీ సో మనం ఫుల్ డే వ్లాగ్ సో మనం ఏ ఫుల్ డేలో మనము ప్రిపేర్ చేస్తాము.
సో ఇలాంటి వీడియోస్ని కూడా ఎక్కువ వాచ్ చేస్తున్నారు గైస్. సో పీపుల్స్ వచ్చేసి సో మనం ఏం వంట చేస్తాం డైలీ బ్లాగ్లో, అండ్ మన హోమ్ త్రూ కానీ మన బెడ్రూమ్ కానీ సో ఇలాంటి రూమ్ త్రూ ఇలాంటివన్నీ చేస్తాం కదా. సో ఇలాంటి టాపిక్ని కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. మళ్ళీ యూట్యూబ్లో వచ్చేసి సో మనము ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా వీడియోస్ని అప్లోడ్ చేయాలి, సో ఎలా మనము కంటెంట్ని క్రియేట్ చేయాలి, సో ఎలా ఎడిట్ చేసుకోవాలి, సో ఎలా మనం thumbnail పెట్టుకోవాలి, సో ఇలాంటి వీడియోస్ కూడా ఎక్కువ చూస్తున్నారు గాయ్స్. సో ఎడిట్ చేసుకోవడం ఎలా, మనము అప్లోడ్ చేసుకోవడం ఎలా, thumbnail ఇవ్వడం ఎలా, ట్యాగ్స్ ఇవ్వడం ఎలా, సో ఇలాంటి కంటెంట్ కూడా ఎక్కువ జనాలు అనేది ఇష్టపడుతున్నారు. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి సో మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు సో మనము టెంపుల్స్‌కి గానీ, సో ఎక్కడైనా కానీ రిలేటివ్స్ ఇంటికి గానీ, సో ఎక్కడైనా మనం బయటకి వెళ్ళి మనము షూట్ చేసి మంచిగా వ్లాగ్‌లో ఎడిట్ చేసి మంచిగా వ్లాగ్ ఛానల్ చేసి పెడితే గనక సో అలాంటి వీడియోస్‌కి కూడా ఎక్కువ వ్యూవర్స్ అనేది వస్తున్నారు గైస్. సో నా ఛానల్‌లో సో ఇలాంటి వీడియోస్‌నే ఎక్కువ కంటెంట్ అనేది సో ఇలాంటి కంటెంట్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి నేనైతే మీకు చెప్తున్నా. సో మనము ఎలాంటి వీడియోస్ చేసినా గానీ గైస్ సో వీడియోస్ చేసినా సో క్లారిటీ అనేది మంచిగా ఉండాలి. సో క్లారిటీ ఉంటేనే ఎక్కువ జనాలు చూస్తున్నారు. అండ్ వాయిస్ ఓవర్ కూడా మంచిగా ఇవ్వాలి గైస్. సో మంచిగా వాయిస్ ఓవర్ కూడా రేస్ చేయాలి. అప్పుడే జనాలు ఎక్కువ చూస్తున్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ వీడియో అనేది మంచిగా క్వాలిటీ ఉండాలి. అప్పుడే జనాలు చూస్తున్నారు గైస్. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం గాయ్స్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై గాయ్స్.